హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే లెటర్ అయితే వచ్చింది. సెంటిమెంట్గా మా ఫ్యామిలీ తోటి ఓపెన్ చేపిద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే లైఫ్లో ఎన్నో చేసినా అన్ని ఫెయిల్యూర్ అయినాయి. నా వల్ల ఏది సక్సెస్ అయితే లేదు. మా వాళ్ళ చేతుల నుంచిగా ఈ లెటర్ ఓపెన్ చేపించి నెంబర్ చూద్దాం ఫస్ట్ మనము. దడాలి ఓకే ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే పిన్ అయితే వచ్చేసింది. ఆడియన్స్ కి పెడతాము, ఎందుకంటే మీ వల్లనే ఈ లెటర్ వచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే మనకు లెటర్ అయితే వచ్చింది. ఈ లెటర్ రావడానికైతే చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కష్టపడి వీడియోలు చేసిన ఇప్పటి వరకు అయితే మధ్యలో 2 years చేసి ఇది నాతోటి కాదు అని వదిలేసుకున్నా. ఏంటంటే దీని గురించి చాలా చెప్పాలంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావడానికి ఇదంతా రీజన్ చెప్పాలంటే స్టోరీ చాలా ఎక్కువనే ఉంటుంది. మీకు షార్ట్కట్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాం మ్యాక్సిమమ్. 4 సంవత్సరాలు కష్టపడి అయితే వీడియోలు చేసిన. 4 సంవత్సరాలు కష్టపడి వీడియోలు చేసిన తర్వాత ఈ మానిటైజేషన్ అయితలేదు, వ్యూస్ వస్తలేదు, నాకు చాలా పిచ్చి లేసినట్టు అయిపోయింది. ఊరికే దీని గురించి ఆలోచన చేసి ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవుతలేదు ఏందని ఇక మధ్యలో ఏం చేసినా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా డైరెక్ట్ జాబ్ మీదనే ఫోకస్ చేసిన. ఇక మధ్యలో జాబ్ గిట్ట పోయింది. తర్వాత మళ్ళీ ర్యాపిడో నడిపించిన. ర్యాపిడో నడిపించేటప్పుడు అప్పటికిట వీడియోలు అప్పుడప్పుడు ఒక్కొక్కటి పెడుతున్నా. ఎప్పుడు దొరికితే అప్పుడు చిన్నగా షార్ట్ వీడియోస్ అవి ఏదో ఒక వీడియో పెడుతున్నా. ఫైనల్గా ఒక 1 year తర్వాత నేను యూట్యూబ్లో వీడియోలు సెర్చ్ చేస్తుంటే నాకు ఒక వీడియో వచ్చింది. యూట్యూబ్లో చూస్తుంటే నాకు అదేంటంటే డైమండ్స్ గురించి ఒక వీడియో వచ్చింది. మనకు వజ్రాల పైన కొంచెం అవగాహన ఉంది కాబట్టి మనంగితంగా చేస్తే వీస్ ఏమన్నా వస్తుందేమన్నట్టు నేను ఒక వీడియో చేసిన. ఆ ఒక్క వీడియో చేస్తే ఆ ఒక్క వీడియో వల్లనే నాకు చాలా వాచ్ టైం వచ్చింది, చాలా సబ్స్క్రైబర్ గిటంగా వచ్చారు. ఆ ఒక్క వీడియోనే నా లైఫ్ని చేంజ్ చేసింది అనమాట. ఈ అప్పటి నుంచి నేను ఫోకస్ చేసిన. మళ్ళీ కంటిన్యూస్గా ఒక్క వీడియో పెట్టిన తర్వాత కంటిన్యూస్గా ఒక 4-5 వీడియోలు సేమ్ అదే మాదిరిగా అప్లోడ్ చేసిన. వజ్రాల గురించి అప్లోడ్ చేసినాక వ్యూస్ ఎక్కువనే వచ్చింది, రీచ్ గిటంగా వచ్చింది. ఈ అన్ని టార్గెట్ గిటం కంప్లీట్ అయిపోయింది. టార్గెట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ ముందుకు రావడానికి ఈ లెటరు అదేనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పటికైతే మనకు డాలర్స్ అయితే 76 చిల్లర డాలర్స్ ఉన్నాయి. ఇంకొక $24 తక్కువ ఉన్నాయి. $100 అయితే పేమెంట్ వస్తుంది అని అంటారు. ఈ గూగుల్ పిన్ రావడానికి మీరే కారణం అనమాట. మీ ద్వారానే ఈ లెటర్ అయితే నాకు వచ్చింది. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మీ సపోర్ట్ ద్వారానే ఇంత దూరం వచ్చిన. ఎంతోమంది ఛానల్స్ పెడుతుంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వ్యూస్ రాక ఇలాంటి లెటర్ రాక చాలామంది బాధపడుతూ ఉంటారు అనమాట. నాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ గురించి తీసుకొని మంచి పెడుతూ ఉంటా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నిటికీ ఎలాంటి ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేసుకోలేదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నన్ను ఛానల్ని సపోర్ట్ చేయండి. మా రిలేషన్ వాళ్ళు చాలామంది చూస్తున్నారు.
అయినా గిట వాళ్ళు నాకు పెద్దగా సపోర్ట్ ఏం చేస్తలేరు. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతుంటే కొంతమంది ఓర్చలేకపోతారు. నా జీవితంలో అయితే చాలా జరిగినాయి అట్లా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా అని గిట తెలిసిన విధంగా చాలామంది నన్ను ఎక్కిరించారు, చాలా అవమానాలు పడ్డా. ఏ పని పాట లేకుండా ఇది వేసుకొని తిరుగుతాడు అది దాన్ని చాలామంది చాలా రకాలుగా అన్నారు. లాస్ట్ ఫైనల్గా వాళ్ళకి సమాధానం ఈ లెటర్తో చెప్తున్నా. నేను యూట్యూబ్లో నేను సక్సెస్ అయినా, యూట్యూబ్లో మనీ తీసుకోబోతున్నా. నన్ను అవమానించిన వాళ్ళందరికీ నేను ఈ లెటర్తో సమాధానం చెప్పాలని, ఈ లెటర్ వచ్చినాక నేను సమాధానం చెప్దామని ఆయన. చూడండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. మీ సపోర్ట్ ద్వారా ఇంకా మంచి పొజిషన్లకు రావాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇదొక సైడ్ బిజినెస్ లాగా. ఫ్యూచర్లో ఇదే ఫుల్ టైం గిట్ట చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట ఆడ ఈడ డ్యూటీలు చేసినా, కష్టపడ్డా, ఓన్గా డ్యూటీలు చేసి గిట్ట ట్రై చేసిన, వాని కింద వీని కింద డ్యూటీలు చేయడం గిట్టంగా ఇష్టం లేక ఓన్గా డ్యూటీలు చేసి వర్కౌట్ అవుతుందేమో అని అట్లా గిట్టం ట్రై చేసిన. ఆడ గిట్టంగా నాకు డ్యూటీలో సాటిస్ఫాక్షన్ లేదు. ఇక ఫైనల్గా యూట్యూబ్ ద్వారానే మంచి మంచి వీడియోస్ పెట్టి పైకొత్తము అన్న ఆలోచన ఉంది. ఏదో పెద్ద సెలబ్రిటీని అయితే కావాలన్న ఆలోచన ఏం లేదు. పూట గడవడం కోసం, ఫ్యామిలీ గడవడం కోసం, బతికేటట్టు అమౌంట్ వస్తే చాలు. మీ సపోర్ట్ ఉంటే అది అవుతుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నాలాంటి నీలాంటి సామాన్యులు ఎంత కష్టపడి వీడియోలు చేసినా 1000కి మించి వ్యూస్ వెళ్ళవు, 100కి మించి లైక్స్ రావు. అదే సెలబ్రిటీల పిల్లలో ఊరికే వచ్చేట్లా నిలబడిన మిలియన్స్ లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వస్తాయి. ఇక్కడ మనుషులకు విలువ లేదు, మనుషుల స్టేటస్ కు మాత్రమే